ఫ్రెండ్స్ చాలా నైట్ అయిపోయింది ఇప్పటికే. అసలు ఎంత దూరం పోయినా అర్థమైతలేదు, ఎక్కడ పోతున్నామో తెలుస్తలేదు, వాటర్ కూడా లేవు. హాయ్ ఫ్రెండ్స్, మా జూనియర్ ఉపేంద్రతోని ఈరోజు చిన్న నల్లమల్ల ట్రిప్ వేసినాం. ఇప్పుడు ఢిల్లీ వరకు వచ్చినాం. మేము 5గురము. ఇట్లే కొనసాగాలని మంచిగా కోరుకుంటున్నా. మా ఉపేంద్ర పోతున్నాం ఏడికి జర్నాకి చెప్తాం. సస్పెన్స్. నల్లమల్ల ఫారెస్ట్ ఎంట్రీ అయిపోయినాం. ఏదో విలేజ్ ఉంది చిన్నది. చంద్రబాబు గారి మొత్తం అవే ఆయనవేనా? ఆయనవే. ఇది తెలంగాణ బావా? తెలంగాణ మరి ఫారెస్ట్కి వచ్చేసినాం. ఎక్కడ పోతున్నాం అనేది ఇంతవరకు చెప్పలేదు. లాస్ట్ వరకు మనం పోయేదాకా రివీల్ చేయొద్దని చెప్పి అనుకుంటున్నాం. మీరే ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. ఒకసారి చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఈ ప్లేస్ అంటే హైలైట్. అసలు అక్కడికి వెళ్ళినాక మీకు ఏమేమి ఉంటాయి అనేది ప్రత్యేకంగా మేము చూపిస్తాము. మీరు చూడండి, వ్యూ మాత్రం హైలైట్ ఉంటుందబ్బా. అసలు ప్రశాంతమైన ఫారెస్ట్. వెహికల్స్ చాలా ఘోరంగా వస్తున్నాయి అబ్బా. ఆపోజిట్ వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా. ఫ్రెండ్స్ చాలా నైట్ అయిపోయింది ఇప్పటికే. అసలు ఎంత దూరం పోయినా అర్థమైతలేదు, ఎక్కడ పోతున్నామో తెలుస్తలేదు, వాటర్ కూడా లేవు. చాలా ఇబ్బంది ఉంది. అసలు చూద్దాం, కొంచెం ముందుగానే పోదామని ప్రయత్నిస్తున్నాం. ఈ రోడ్డు ఎక్కడ దాకా ఉంది అనేది మనకు అర్థమైతలేదు. మనం ఏడికి పోతున్నాం అనేది కొంచెం సస్పెన్స్లో ఉంచినాం. కాకపోతే
కొంచెం ముందు పోవాలి మనం. ఫ్రెండ్స్ అక్కడ ఒక వెహికల్ కనిపిస్తుంది, లైట్ అయితే కనిపిస్తుంది, అది వెహికల్నే ఖచ్చితంగా. చూద్దాం, కొంచెం ముందు పోయి చూద్దాం. అసలు భయంకరంగా ఉంది. ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఉంది. వచ్చేసినాం మేము అనుకున్నది, దాదాపు దగ్గర దాకా వచ్చేసినాం. ఏం పర్లేదు. ఇగో ఇది చెక్ పోస్ట్. ఇక్కడ ఎవరు లేరు, అది అయిపోయింది. ఇక అక్కడికి వెళ్ళి ముందుకు వచ్చేస్తున్నాం. ఎక్కడ దొరుకుతుంది ఏమో తెలియదు. మనం ముందుగా అయితే వెళ్ళిపోదాం. ఇట్లనే మనకు బండ్లు ముంగల కనిపిస్తున్నాయి, వెళ్ళిపోదాం. ఇంకొకటి చూద్దాం. అగో బండి ఆడబోతుంది ఆడుంది, ముంగలు ఉంది. అగో కొంచెం వెళ్ళేను, ఏం పర్లేదు. అమ్మో రోడ్ బాగాలేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. జర గుంటలు మెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా దిక్కు. ఏదో నెట్టుకెళ్ళాలప్ప, ఏం చేస్తాం. చూడండి ఆ అడవి చూడు ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత నిమ్మలంగా. చూడండి ఇట్లాంటి అడవిలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అబ్బా. మంచిగా నైట్ ఇట్లా జంగల్లో తిరుగుడు, మంచిగా మనం వంట ప్రిపేర్. మా నెక్స్ట్ వంట ప్లానింగ్ ఉంది మాది, అది చేయాలి మేము ఖచ్చితంగా. చూడండి కొంచెం దగ్గర దాకా వస్తున్నాం. వంట చేయాలంటే కట్టెలు కావాలి మరి. అదొకటి సాహసం ఉంది మాకు ఇప్పుడు, అదొకటి చేయాలి. ఈ అడవిలో ఏముంటాయి ఏం కథ అనేది మనకు తెలియదు కదా, పోయి చూద్దాం రారి. మీరు కూడా ఇప్పటివరకు నా ఫేస్ చూపిస్తలేను, కొద్దిసేపు అయినాక చూపిస్తా, మీరు కూడా సంతోషపడతారు. ఏమనుకోకుర్రి, తిట్టలేస్తే తిట్టకుర్రి, సరేనా? ఒక్క నిమిషం. అర్ధరాత్రిగో. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికైతే అడవి ఫారెస్ట్లోకి అయితే వచ్చినాము. అన్నిటికైతే తెచ్చుకున్నాము, మొత్తము తెచ్చుకున్నాము. ఇగో ఇక్కడ బట్టి అయితే ఇక్కడ వంట అయితే ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక చికెన్ కూడా తెచ్చుకున్నాము, రైస్ అయితే అవుతుంది. ఇక్కడ మొత్తం చూస్తే మాత్రం మొత్తం ఫారెస్ట్ అడవి. ఈ అడవిలో ఒక రోజు గడపాలని అనుకున్నాము, అందుకే ఇక్కడి వరకు వచ్చినాము. ఇక్కడ అయితే వంట అయితే ఇక్కడ స్టేజ్ అయితే వంట పెట్టుకున్నాము. జూనియర్ ఉపేందర్. మా వంటలు పూర్తిగా దగ్గరకు వచ్చాయి. అన్నం అయిపోయింది, ఇక సంపే మరి ఒకటి చేసుకోవాలి. ఇక సంపేద్దాం. కోడి నాటుకోడి ఉంది, నాటుకోడి నాటుకోడి ప్రిపేర్స్ రెడీగా ఉన్నాయి, ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. మనల కాడికి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం, రెడీగా ఉండాలి అంతే. ఒక 10 నిమిషాలు అయితే మొత్తం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ నైట్కి అయితే ఫుల్ ఎంజాయ్ చేయాలి, ఫుల్ ఎంజాయ్. మీరు కూడా చేయాలి. మళ్ళీ అంటే ఇప్పుడు మనం వేడికి వచ్చినా కదా, ఇంకా చెప్పలే. నేను పొద్దుగాల చూపిస్తా, డైరెక్ట్ మీకు లైవ్లో చూపిస్తా పక్కా. ఇది మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ లొకేషన్ హైలైట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. వీటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలనిపించేటట్టు ఉంటుంది, మామూలు ఉండదు. మొత్తం ఇటు ఎటు చూసినా మాత్రం ఇప్పటిదాకా అడవి పందులు కూడా వచ్చినాయి మా దగ్గరికి ఇట్లా వచ్చిపోతున్నాయి. బాగుంటుంది. మళ్ళీ మీట్ అవుదాం.